సరే, మంచిది. ఈ రాత్రి కొన్ని మాటలు, కొన్ని నిమిషాలు విందామండి. కీర్తనలు 38. ఇది జ్ఞాపకార్థమైన కీర్తన, దావీదు కీర్తన. మూడవ వచనం మాత్రం జ్ఞాపకం చేసుకుందాము. 3వ వచనము, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఈ వాక్య భాగము చాలా అంతర్భాగముతో గుర్తించదగిన మాట. దేవుని కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. దరిదాపుగా మనుషులు శరీరానికి ఏవైనా బలహీనతలు లేక అనారోగ్య పరిస్థితులు వస్తే అది ఎందుకు వచ్చింది, దేనికొచ్చింది అని ఆలోచించరు, పరిశోధించుకోరు, పరీక్షించుకోరు. అది ఆత్మీయ స్థితి ఉంటేనే అట్లా పరీక్షించుకుంటారు. ఆత్మీయ స్థితి లేనప్పుడు దేవుడు మాకు ఏం మేలు చేశాడు, మేము ఆయన కొరకు ఏమేమో చేసినా కూడా దేవుడు మమ్మను అర్థం చేసుకోడు అన్నటువంటి యొక్క అనర్థముతో కూడిన మాటలను పలుకుతాం. అయితే దేవుడు ఊరికే ఎవరి మీద కోపం చూపడు. ఆయన చాలా ఉదార స్వభావం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. దీనిని బట్టి చూస్తే నెనివే పట్టణం విషయంలో మనం ఆలోచన చేస్తే, మొదటి అధ్యాయం చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయంలో ఏమని అన్నాడంటే, నెనివే పట్టణస్థుల దుస్థితి నా దృష్టికి ఘోరమాయను. 2వ వచనం, యోనా 1వ అధ్యాయం 2వ వచనం, నెనివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నెనివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. మొదట ప్రకటన చేస్తాడు దేవుడు. ఒక పట్టణానికైనా, ఒక పల్లెకైనా, ఒక విశ్వాసికైనా కొన్ని హెచ్చరికలు ఇస్తాడు జాగ్రత్త పడడానికి. ఆ మాటలు విని శ్రద్ధతో దిద్దుకుంటే ఆయన తలంచిన శిక్షను తప్పిస్తాడు. దీనికి చక్కని ఉదాహరణ 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో యెజబేలు భార్య భర్తల యొక్క మధ్య నాబోతును చంపినప్పుడు, ఏ స్థలమందు కుక్కలు నీ రక్తము నాకెనో, నాబోతు రక్తము నాకెనో, అలాగునని నీ రక్తం కూడా కుక్కలు నాకును అని చెప్పినప్పుడు అహాబు అక్కడ కొన్ని విషయాలు మాట్లాడినా ఆ ప్రవక్త చెప్పిన మాటలను బట్టి అతడు భయపడి మారు మనసు పొందుతాడు. అంటే తన కాలంలో వచ్చే శిక్షను తప్పించుకుంటాడు. దేవుడు నిష్కారణంగా ఎవరిని కూడా శోధించడు, బాధ పెట్టడు. ఇది ముమ్మాటికి సత్యమైన మాట. మనం ఒకసారి ఆదికాండానికి వెళ్ళినట్లయితే, ఆదికాండం చూడండి
వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూస్తాను అని చెప్తాడు. ఆది కాండము 18వ అధ్యాయము 20వ వచనము. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. కాబట్టి నిష్పక్షపాతము కలిగినటువంటి దేవుడు. ఆయన ఏదంటే ఏది త్వరగా మానవుని యొక్క తలంపుల ప్రకారంగా ఆలోచించడు. కీర్తనాకారుడు మనం చదువుకున్నాం కదా, కీర్తనల్లో 38వ కీర్తన 3వ వచనము, నీ కోపాగ్ని వలన నా శరీరములో ఆరోగ్యము పక్కకు పోయెను అంటూ 2వ లైన్లో అంటాడు, నా పాపమును బట్టి నా ఎముకలకు స్వస్థత లేదు అని. ఇది ఒప్పుకోదగిన మాట, నమ్మదగిన మాట. ప్రతి సంఘములో ప్రతి గ్రామంలో విశ్వసించిన వారు కుటుంబంలో ఏవైనా ఒడిదుడుకులు వచ్చినా, శరీరంలో ఏదైనా ప్రకంపనాల వలె శరీరంలో అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా దేవుణ్ణి నిందించకూడదు. మనం ఒకసారి విలాప వాక్యానికి వచ్చినట్లయితే, నరులకు ఆయన విచారమును అత్యధికము, చూడండి విలాప వాక్యం 3వ అధ్యాయము, విలాప వాక్యము 3వ అధ్యాయము చదువు. కాబట్టి ఆయన దయామయుడు, ఆయన కోపాన్ని మనం భరించలేము, మోయలేము. ఒక చోట అంటాడు ఇర్మియా గ్రంథంలో, ఆయన నిన్ను శిక్షించినప్పుడు ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యం నీకు కలదా అని. ఆయన దేవుడు, మనం మనుషులం. కాబట్టి చాలామంది కొన్ని విషయాలు మర్చిపోతారేమో కానీ వాక్యంలోని మాటలు నేనైతే మర్చిపోను. పౌలు కూడా దాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నా మట్టుకు నేను నీతిమంతుడనుగా అగుపడను, నా యందు ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, అయినను నా మట్టుకు నేను నీతిమంతుడనుగా అగుపడను. ఎందుకునంటే ఇదివరకే గెలిచితినని కానీ పట్టుకొంటినని కానీ అనుకొనను అనే మాటలు చెప్తున్నాడు. ఇక యెషయా గ్రంథం మనందరికీ పరిచయమే. ఎక్కడ 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది కదా, ఏమని, పాపిష్టి జనమా 1:4, యెషయా గ్రంథం 1:4, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరెకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అనే మాటలు. కాబట్టి కీర్తన భాగంలో మనం చదువుకున్న 38వ కీర్తన 3వ వచనంలో, ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది, అనారోగ్యము వచ్చింది అంటే అది నీ కోపాగ్ని వలన. ఎందుకు అనంటే, నా పాపమును బట్టి నా ఎముకలకు ఏమి లేదు, స్వస్థత లేదు. ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా 3వ వచనాన్ని తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనికి తోడుగా నేను ఏం చెప్తాను అంటే, బాల్యము నుండి కూడా మన హృదయం చెడ్డది. చాలామంది ఈ మాటలు మరచి మేము పరిశుద్ధులము అనే దానికి బదులు మేము పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నిస్తున్నాము, పరిశుద్ధంగా ఉండుటకు జీవిస్తూ ఉన్నాము, పోరాడుతున్నాము అనే మాటలు చాలా మంచిగా ఉంటాయి. అట్లా చెప్పరు చాలామంది. గెలిచినట్టుగా చెప్తారు,
తుదమట్టించాము అన్నట్టుగా మేము గెలిచాము. కనుక నా ఎముకలకు స్వస్థత ఎందుకు లేదు అని అంటే నా పాపమును బట్టి. నినివే పట్టణానికి ఎందుకొరకు ఆయన దుర్గతి కలుగుతుంది అని దాసుని పొమ్మన్నాడు అని అంటే, వారు 3వ అధ్యాయంలో కనుక మనం చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ స్థితిగతులు. యెహోషువ గ్రంథంలో మనం 2వ అధ్యాయాన్ని చూసినట్లయితే వేశ్య రహాబు కూడా గుర్తించింది, మేము పాపులం, మేము దుర్మార్గులం, ఈ పట్టణం నాశనమయ్యేది ఖాయము, కాబట్టి మేము ఎలాగైనా రక్షణ పొందాలి, ప్రభు సన్నిధిలో మేము పశ్చాత్తాపపడాలి అని వేశ్య రహాబు మారు మనసు పొంది ఆ వేగుల వారిని చేర్చుకుని వారితో వాగ్దాన నిబంధన చేసుకుంటుంది. మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు తప్పకుండా నాకు కలిగిన వారందరిని మీరు రక్షించాలి అని. పాప ఫలితము బహుచెడ్డది. ఒక మాటను ఆలోచించగలిగితే, మొదటి సమూయేలు గ్రంథంలో భక్తుడైన దావీదును గూర్చి, నా హృదయానుసారి సమూయేలు ప్రవక్త ఇంటికి అభిషేకించడానికి పోయినప్పుడు ఇతన్ని కోరుకోలేదు అన్నప్పుడు ప్రశ్న వచ్చి, అందరినీ కుమారులు ఇక్కడ ఉన్నారంటే కడసారి వాడున్నాడు, గొర్రెలు కాయచున్నాడు అని. అయితే ఆయన వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుందాం, పిలిపి అన్నాడు. ఆయన వచ్చిన తోడనే సమూయేలు హృదయంలో ఏం తలంపులు వస్తాయంటే, నేను కోరుకున్న వాడితడే. అయినను అతడు పాపం చేశాడు. పాపం క్షమింపబడింది, కానీ తన ఫలితము, పాపం యొక్క ఫలితము కుటుంబం చెడిపోయింది. కుటుంబము నరహత్యకు గురి కావాల్సి వచ్చింది. నరుని చంపువాడు, నరుని రక్తమును చిందించువాడు దేవుని యొక్క స్వరూపమును చెడిపేవాడు అని ఆదికాండంలోనే ఆ మాటలు అంటాడు. నరహత్య బహు ఘోరము, బహు పాపము. సౌలు జీవితంలో దావీదు జీవితంలో వ్యత్యాసాన్ని గుర్తుపడితే, సౌలు దావీదు చేసినంతటి పాపం ఏం చేయలేదు, కానీ దావీదు బహుఘోరంగా పాపం చేశాడు. అందుకొరకే ఆయన నిజమైన పశ్చాత్తాపపడ్డాడు. కుటుంబపు యొక్క శిక్షణ అతడు కళ్ళారు చూశాడు. ఇది నా పాప ఫలితమే అంటూ ఒప్పుకుంటూ వచ్చాడు. ఈ స్థలంలో చేరిన మనందరం గుర్తించుకోవాలి, నాకేనా ఇవి వచ్చేది, మాకేనా ఇవి? ఆ మాటకు బదులు యోబుని గుర్తు చేసుకుంటే, నా పిల్లలు దేవుని దూషించి హృదయంలో పాపం చేసిరేమో అని ప్రతి అరుణోదయమున వారి నిమిత్తము బలులర్పించేవాడు దేవుడు. అది నగ్న సత్యము, ఆత్మసత్యము. ప్రతి ఒక్కరూ త్వరగా ఇతరులను నిందించే బదులు, దేవుణ్ణి నిందించే బదులు నిన్ను నీవు తెలుసుకోవడం చాలా మంచిది. అందుకొరకే కీర్తనకారుడు అంటున్నాడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? బాల్యము నుండి చెడ్డది మానవుని యొక్క జీవితం. ఆ మాటను ఎవరు మర్చిపోకూడదు దయచేసి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం నుంచి చూస్తే కనబడితే చూడండి. సాధ్యమేనా? గట్టిగా చదవాలమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఆ నరుల యొక్క హృదయాలోచనల చెడ్డ తలంపులన్నీ ఊహ అంత ఎల్లప్పుడూ చాలు అటు వరకు చాలు. నరుల ఆలోచన తలంపులన్నీ కూడా బాల్యము నుండి చెడ్డవి. అదే మాట 8:21 అంటాడు, ఆదికాండం 8:21 చూడు. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఈ మాటలు మర్చిపోతారు చాలామంది. ఇది చాలా ప్రమాదకరమైన తలంపులు. ఇప్పుడు క్లియర్గా ఏమొప్పుకున్నాడు ఆయన? నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము, నా శరీరమును వదిలిపోయాను. శరీరమును ఆరోగ్యం ఎందుకు వదిలిపోయింది అని అంటే, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నా శరీరములో మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. ఎక్కడ? రోమా పత్రిక 7వ అధ్యాయము
15వ వచనం చూడు. రోమా 7:15. ఏలైనగా 16వ చదువు. ఓకే, 16 చదువు. నా ఎన్నో వచనం? 18 చదువు. అది ఆత్మీయ స్థితిలో పరిశోధన పరీక్షించుకొనుట చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకే 24వ వచనానికి వస్తే అంటాడు, అదే అధ్యాయంలోనే 24, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు. కనుక నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. 2 కొరింథీ 13:5లో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల మీరే ఎరుగరా. అదే మాటనే 1 కొరింథీ 11:28 అంటాడు పౌలు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అందుకొరకే కీర్తనకారుడు 51:5లో బహు స్పష్టంగా మాట్లాడతాడు, నేను పాపములో పుట్టినవాడను. చదువు 5వ వచనం 51:5. నేను పాపములో పుట్టినవాడను. చాలు. కనుక ఏదైనా నీ శరీరములో ఒక ముళ్ళు ఉందంటే ప్రభు స్తోత్రం చెప్పు. అది దేవునికి దూరం కాకుండా ఆ ముళ్ళు నిన్ను అణిచివేసి భద్రత క్షేమంగా ఉంచుతుంది. పౌలుకు అలాగనే ఉంచాడు దేవుడు. ముమ్మారు ప్రార్థించినా నా కృప నీకు చాలును అన్నాడు. అంటే ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శరీర సంబంధమైన బాధలు వచ్చినప్పుడు కొన్ని రకాలుగా ప్రశ్న వేసుకోవాలి నీకు నువ్వే. ఏముకొచ్చింది పాపం చేసినందుకు కాదు, విశ్వాసమునకు పరీక్ష, విశ్వాసమునకు పరీక్ష. ఎలీషా 2 పాలు ఆత్మ కలిగినప్పటికీ మరణకరమైన రోగంతో చనిపోయాడు. అతడు ఏదో తప్పు నేరం చేశాడని కాదు. కొంతమంది యోహాను సువార్త 10వ అధ్యాయానికి కనుక వస్తే ఆ పుట్టుగుడ్డి వాడిని గురించి ఆయన ప్రశ్నించినప్పుడు, వీడు గుడ్డివాడుగా పుట్టకు వీని కన్న తల్లిదండ్రులు అని అంటే, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఆంతర్యాన్ని ఎరిగిన దేవుడు. ప్రభు ఏదైనా మాట్లాడితే మనం ఏం చేయలేం. దానికి రూపింపబడిన వస్తువు రూపించిన వాడిని చూసి నన్నెందుకు ఇలా చేస్తే అని ప్రశ్నించడానికి కుండకు అధికారం లేదు. అది కుమ్మరి వాడిని ఇష్టము. కాబట్టి నీ శరీరంలో ఆరోగ్యము లేదా, అది నువ్వే ప్రశ్నించుకోవాలి, నేను ప్రశ్నించుకోవాలి, ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అవిశ్వాసము కలిగి జీవించుటకు కారణాలు ఏమిటి? నీలోన విశ్వాసము నుండి జారిపోవడానికి గల కారణం ఏమిటి? ప్రార్థనా జీవితం లేకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? వాక్యము హృదయంలో లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు, కారణం ఏమిటి? నిన్ను నీవు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అందుకొరకు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు కదా, ముగించుకుందాం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరిని వాళ్ళు చూసుకోవాలి. కీర్తనాకారుడు అన్నాడు, నీ కోపాగ్ని వలన దేవునికి కోపం వస్తుంది, అది రగులుతుంది. చూడండి సంఖ్యాకాండం 22:22 చూడండి. సంఖ్యాకాండం 22:22 బిలాము మీద దేవుని కోపం రగులుకున్నది. అక్కడ ఆ మాట ఉంది. ఆ మాట సంఖ్యాకాండం 22:22 ఆ బిలాము వెళ్ళిచుండగా దేవుని కోపము 38:3 అదే దేవుని కోపం రగులుకున్నటే. కీర్తన 38:3 ఏమ్మా? దేవుని కోపము రగులుకొని. సరే
కనుక మనము ప్రశ్నించుకోవాలి. ఇవన్నీ మన మేలు కొరకే. పరీక్ష అవసరం. దారి తొలగిపోయినా శ్రమలు వస్తాయి. ఎక్కడ తెలుసా శ్రమలు? కీర్తన 16 3వ వచనం చూడండి. కీర్తన 16:3. యెహోవాను విడిచి ఉందా? ఎన్నో వచనం? రైట్, 4వ వచనమా? దేవుణ్ణి విడిచి వేరొక మార్గంలో ప్రయాణం అనుసరించిన ఏమి విస్తరించును? అది మనమే పరీక్షించుకోవాలి. మరి ప్రతిరోజు, ఆదివారం ఒక్కటే కాదు, ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి నిమిషము పరీక్షించుకోవాలి. అందుకొరికే భక్తుడు ఆ పాట రాశాడు. ఏమని అంటే, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. కనుక ఈ స్టడీ ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. ఆ తలంపులు నీకు ఉండాలి, ఆ ఆలోచనలు నీకు ఉండాలి. అప్పుడు మనం ధన్యులం. మనల్ని మనం సరిచేసుకుంటాం. క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు స్థిరంగా కట్టుకున్న వారం అవుతాం. తప్పును దిద్దుకున్న వారం అవుతాం. ఇతరులను గూర్చి కాక మనల్ని గూర్చి మనమే జాగ్రత్త పడు వారం అవుతాం. అందుకే ఈ సమయం, అందుకే ఈ తరుణం, అందుకొరకే ఈ పరిస్థితి, సంఘ సహవాసం. ఈ రాత్రి ప్రభు మనల్ని ఆదరించి మాటలు ఇచ్చినందుకు ప్రభును స్తుతిస్తూ ముగింపు ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. పౌలయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, జీవం కలిగిన మా తండ్రి, మహిమగల రాజా, మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల మందు ప్రభా, మీ సన్నిధిలో మీ మాటలు వింటకు మీరు మాకు చేసిన మేలను బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. కూటమాది నుండి ఇంతవరకు ప్రభా మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పగటి కాలమంతా మాతో ఉండి మా పనుల్లో సహాయం చేసి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును, క్షేమాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పిన మా దేవుడవు, కొంత సమయాన్ని ప్రభా నీ సన్నిధిలో గడుపుటకు దౌర్భాగ్యులను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో మొదటి మాసంలో ప్రభా 29 రోజులు మా జీవితాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంతోమంది మా ప్రభా మీ మాటలు వినకుండా ఎంతోమంది లోకంలో మరణించారు, ఆ బాధ చేతిలో ఉంటున్నారు. కానీ దౌర్భాగ్యులను మాకు మీ మాటలు వినిపించి మా ఆత్మీయ జీవితంలో మేము సరి చేసుకున్నట్టుకు మీ విలువైన మాటలు మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రములు అయ్యా. మీరు ఇచ్చిన మాకు ఈ లేఖను బాటు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. నినవే పట్టణం గురించి మాట్లాడుతుంది, సొదొమ గొమొర్రా గురించి మీరు మాట్లాడుతుంది, ఆదికాండములో 6వ అధ్యాయముల గురించి మీరు మాట్లాడుతుంది. నరుల చెడుతనము గొప్పదని మీరు తెలుసు ప్రభా. మీరు పరలోకం నుండి భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయిండని వాక్యం తెలుస్తుంది. తమ మార్గంలో చెరివేసుకున్నారని చెప్పి తెలుస్తుంది ప్రభా. మనుపు మేము కూడా అటు వారమై ఉంటుంది. అయితే క్రీస్తునందు మమ్మల్ని రక్షించి నీతిమంతులుగా చేసిన మీ ప్రేమ అంతటి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ మందిరంలో మీ మాటలు వింటకు చేరిన వచ్చిన మా పిల్లలందరినీ, మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాల కొరలు తీర్చి మీరే మహిమ పొందమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. స్థానిక మీ కాపుని ఇక్కడ ఉంచినందుకే వందనాలు. తనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ మాటలు మా హృదయంలో ఉంచుకొని ఈ అంతదినంలో మీ కొరకు జీవించినట్టు, మా ఆత్మీయ స్థితిని మీరు బలపరిచినట్టు మీరే కృప చూపించినది వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, ఈ రాత్రికాల దీవులు మా మీద కుమ్మరించమని ఇచ్చిన అవకాశం ఉంటే వందనాలు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గుండె చెదరె